నమస్కారం. ఎంపీకే న్యూస్ కు స్వాగతం. తెలంగాణ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడింది. ఆత్మగౌరవం మరియు స్వీయ అస్తిత్వమే లక్ష్యంగా ఉద్భవించిన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుని రజతోత్సవ వేడుకలకు చేరుకుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అరవపల్లి మండల కేంద్రంతో పాటు జాజిరెడ్డిగూడెం మండలంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా జాజిరెడ్డిగూడెం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుండాగాని సోమేష్ గౌడ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అది ఒక గొప్ప సామాజిక విప్లవం. 25 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాం. పార్టీ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు మరియు సోషల్ మీడియా వారియర్స్కు నా ప్రత్యేక శుభాకాంక్షలు. త్వరలోని కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, కార్యకర్తలందరూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోరిశెట్టి ఉపేందర్, దావుల వీరప్రసాద్లతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దివసం భాగంగా ఈరోజు అరవపల్లి మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అవకాశం ఉంటుంది. రాబోయే గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ గారు ఆధ్వర్యంలో సీఎం అయి మళ్ళీ మన గవర్నమెంట్ త్వరలో రాబోతుంది. కావున ప్రతి ఒక్కరూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ పార్టీని బలపరచాలని, ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరు కార్యకర్త ప్రయత్నం చేయాలని, ప్రతి నాయకుడు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి నేటికి 26 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా 26వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా స్థానిక ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఇవాళ మరి గ్రామాన గులాబీ జెండా ఎగరవేత కార్యక్రమం మరి మొదలుపెట్టినాం. దానిలో భాగంగానే ఈరోజు మండల కేంద్రంలో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు మరి వారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి 2001 ఇదే ఏప్రిల్ 27 నాడు పిడికేడు మందితోని మొదలైనటువంటి స్వరాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలైనటువంటి ఈ యొక్క పార్టీ ఇవాళ ఇంతింతై వడుంటాయి అన్న విధంగా మరి అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పార్టీ వ్యవస్థాపకులు, పోరాట యోధుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 10 ఏళ్ల పాలనలో ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు. మరి ఎందుకంటే ఆయన ఉద్యమ కాలంలో చూసినటువంటి బాధలన్నింటినీ కూడా ప్రజలకు ఏ విధంగానైనా వారి కష్టాలను తీర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ 10 ఏళ్లలో ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తీర్చినటువంటి మహానేతగా కేసీఆర్ గారి చరిత్రను నిలిచిపోతారు. మరి ఈ 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలందరూ గమనించారు. మరి అమలుగా ఉన్నటువంటి 420 హామీలను ఇచ్చి, మరి 6 గ్యారెంటీలను ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చినాక మరి ప్రజలని నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ప్రజలు మరి ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి పార్టీని మరి పట్టం కట్టి మరొక మారు సీఎంగా కేసీఆర్ గారికి అవకాశం ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ 26 ఏళ్ల కాలంలో అనేక పార్టీలు వచ్చినాయి. కేసీఆర్ గారికి పోటీగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి పోటీగా అనేక పార్టీలు వచ్చినాయి. ఏ పార్టీ కూడా మరి ప్రజల
మద్దతు కూడగట్టుకోలేకపోయింది, ప్రజాక్షేత్రంలో నిలవరించలేకపోయింది. 10 పార్టీల దాకా తెలంగాణ పేరు మీద 10 పార్టీలు వచ్చి కనుమరుగైపోయినాయి. నిన్న మొన్న ఒక పార్టీ వచ్చి నాది టీఆర్ఎస్, నేను టీఆర్ఎస్ అని చెప్పుకుంటుంది. నువ్వు కూడా కనుమరుగవడం ఖాయం. ఎందుకంటే మరి భిక్ష పెట్టినటువంటి పార్టీని, జన్మనిచ్చినటువంటి తండ్రినే ఇవాళ మరి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ ప్రజలు అసహించుకొని చీదరించుకున్నటువంటి పరిస్థితున్నది. నీకు కూడా మరొక షర్మిల గతి తప్పకుండా పడుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలుగా భావిస్తాము. మరి నువ్వు కూడా ఇప్పటికైనా ఆ జోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి 24/7 చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.